హాయ్ హలో నమస్తే. అసలు ఏంటి అక్క వీడియోలే పెట్టట్లేదు అనుకుంటున్నారు. ఏం లేదండి, వరంగల్ పోతున్నా అని చెప్పాను కదా. సో నాకైతే వీడియో పెట్టడానికి ఛాన్స్ అయితే లేదు. సో వచ్చేది పోయేది అంతా ఒకటే వీడియోలో చెప్దామని అయితే వచ్చేసాను. ఇది వెళ్ళే రోజు అంటే సండే ఈవినింగ్ అనమాట. సో నేనైతే ప్యాక్ చేసేసుకున్నాను. సో మనకి ఎస్ట్ వచ్చింది కాబట్టి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం రాలేదు. సో ఇక్కడికే వచ్చేసాను అనమాట. సో ఈ నీడకే ఉన్నాము ప్రజెంట్ అయితే. సో ట్రైన్ వచ్చే టైం అయింది. ఇది సెకండ్ టైం నేను ఎవరు లేకుండా ట్రావెల్ అవ్వడం. సో మా అత్తమ్మనైతే ముందు రోజే రమ్మన్నారు. నాకు 13th రోజు మాకు ఒక ఫంక్షన్ ఉండే అనమాట. అది ఏంటో కూడా చెప్తాను. సో ఏంటంటే నేను సండే వెళ్తున్నాను. సో ఆ ట్రైన్ వస్తుంది కదా, అదైతే కరెంట్తో నడుస్తుంది. మా హస్బెండ్ అడిగితే అది డీజిల్ చిన్నగా ఉంది. అది ఏంటంటే లోకల్ ట్రైన్ అంట, అంటే కాచిగూడ టు మహబూబ్ నగర్ అంట. సో ఫస్ట్ టైం చూస్తున్నాను ట్రైన్స్. సో ఏంటంటే నేను ఇంటికి వెళ్తున్నా కదా, మా హస్బెండ్ ఏమో ట్యూస్డే రోజు వస్తానైతే అన్నారు. చూడండి ఎలా దిగుతున్నారో, వాళ్ళకి ఇంత భయం లేకుండా. ఒకవేళ ఇటు నుంచి ట్రైన్ వస్తే ఎలా అండి, ఆల్రెడీ మా ట్రైన్ వచ్చే టైం కూడా అయ్యింది. నాకు చాలా భయం వేసింది వాళ్ళు అలా దిగుతుంటే. ఆడవాళ్ళు కూడా దిగుతున్నారు అట్ లాస్ట్కి. సో నాకు భయం వేసింది, ఇంత అమ్ముకునేవాళ్ళు అనమాట. సో నేనైతే వెళ్ళినట్టయితే రెడీగా ఉన్నాను. మా హస్బెండ్ జాగ్రత్త అని చెప్తున్నారు. బ్యాగ్ అయితే నాకు ఇచ్చేసినప్పుడు బ్యాగ్ పట్టుకొని వస్తున్నాను అనమాట. ఇది వెళ్ళిన తర్వాత మనం పోయే ట్రైన్ వస్తుంది అనమాట. సో ఎందుకు వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా అయితే ఈ వీడియో మొత్తం చూడండి, అందులో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇది పరిస్థితి. దాని తర్వాత ఏమైందంటే నేనైతే ట్రైన్ ఎక్కడ చూపిస్తాను. మనకి ఎస్5లో వచ్చింది. సో నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ట్రైన్లో ఎవరు ఉంటారు కావచ్చు అనుకున్నాను. కానీ ఫ్యామిలీ కూడా దొరికింది మాకు. ఇంకా ట్రైన్ అయితే రావడం లేదు, అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. చూడండి వీళ్ళందరూ అలర్ట్ అవుతున్నారు. సో ట్రైన్ అయితే వచ్చే టైం అయింది మనకి. సో నేనైతే వరంగల్ వెళ్ళిపోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ చాలా పనులు కూడా ఉన్నాయన్నమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది, వరంగల్ ట్రైన్. ఇదేనండి మనం వెళ్ళిన ట్రైన్ అనమాట. ఇది ఇందులోనే వెళ్ళాను ఇప్పుడు. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సెకండ్ టైం కదా నేను వెళ్ళడం, సో అలవాటు అవ్వాలి. అందుకనే వెళ్ళడం అయితే జరుగుతుంది. రావడం మాత్రం నా వల్ల కాదు, ఎందుకంటే అక్కడ ట్రైన్ 3:30కే ఉంటుంది కాబట్టి చాలా కష్టం. కాబట్టి హస్బెండ్ ఎవరైనా ఉంటేనే వస్తాను అనమాట. అండ్ రిటర్న్ తొందరనే వస్తాను, ఎందుకంటే మా యానివర్సరీ ఉంది. సో 17th వాటి మూలంగా తొందర వెళ్తున్నాను, ఎందుకంటే అట్ లాస్ట్ ఉంది. బాయ్ అని చెప్పాను మా ఆయనకి. సో ఫలక్నామా అక్కడ అర్థమైంది. సో పెట్టేసిన నేను ఇన్స్టాగ్రామ్లో. సో దిగే టైం అయితే వచ్చేసింది, మనం దిగుతున్నాం రండి. సో ఈ అంకుల్ అయితే అస్సలు తిరగడమే లేదు. నాకు కోపం వచ్చేసింది. ఏంటి వీడియో వచ్చే టైంలో ఈయన బట్టకులా అది ఇది అనుకున్నాను. గుడి చూపిద్దామనుకుంటే ఈయనే కనిపిస్తుండే. ఎంత బాగా అనుకున్నాను. సరే పోనీలే అనుకున్నాను, కొంచెం జరిగితే బాగుండేదేమో అన్నీ కనపడేటేమో. ఆయన మాత్రం ఏమో అర్జెంట్ పని ఉన్నట్టు అక్కడ మాత్రం నిల్చున్నాను. నాకు చాలా కోపం వచ్చింది. సో తర్వాత మమ్మీ కూడా వచ్చిందంట నా కోసం. సో నేనైతే ఎదుగుతుంటే వాళ్ళు నాకు వచ్చాను. సో ఇదే ట్రైన్ మనం వచ్చినట్టు నైట్ అయింది కదా, 9:30 అలా అయిందన్నమాట. సో ఇంటికి తెలిసి నేను శుభ్రంగా పడుకోవడం ఇంకా మనకి ఏం పని లేదు. మా అమ్మ అయితే వచ్చేసింది, చూడండి బ్యాగ్ అయితే పట్టుకుంది. ఎంతైనా మనం కష్టపడితే చూడలేదు కదా మన పేరెంట్స్, అంతే కదా. మా డాడీ కూడా వచ్చాడు. సో ఇద్దరు నన్ను అయితే తీసుకెళ్తున్నారు ఇంటికి. చూడండి ఐలో వరంగల్ ఉంది. లాస్ట్ టైం తీద్దామనుకుని తీయలేదు. తర్వాత నేను ఇప్పుడు మా అత్తమ్మ రెడ్డికి అయితే బయలుదేరాను నెక్స్ట్ డే, అంటే మండే. సో అప్పుడేమో అటు సైడ్ ఉండేది, మండే అన్నమాట. సో తెలుసో లేదో చూడండి. మండే 11 అట్లా కొత్త బస్ స్టాండ్ వరంగల్లో చూడండి బస్సెస్ కూడా ఆగుతున్నాయి. ఆ పాత బస్ స్టాండ్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని నేమ్స్ అని రాసుకున్నాను. చూడండి మాత్రం మనకు పని చెప్పింది. సామాన్లను తీసుకుంటామంటే అదే ఆటోలో సామాన్ కూడా తీసుకెళ్ళాను. ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ అయ్యారు ఇంటికి. చూడండి చుట్టాలందరూ వస్తున్నారు. ఏం లేదండి, మేము ఇల్లు కట్టుకుంటున్నాము. సో దర్వాజులు అయితే కార్యక్రమానికి మేమైతే వెళ్ళామన్నమాట. సో మాదే కట్టడం. తర్వాత మాకు థర్స్డే రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి ట్రైన్ ఉందన్నమాట. సో మా యారాల వాళ్ళకి అంటే అక్క అవుతుంది కదా. సో మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ట్రైన్ 2:30కి ఉంది. సో ఇద్దరిని డ్రాప్ చేయమని మామయ్యకి అయితే మేము చెప్పాము. సో మా మామయ్యని అయితే మమ్మల్ని డ్రాప్ చేద్దామన్నారు. మా ఆయన పర్స్ కనబడట్లేదు అని అంటే ఎత్తుక్కుంటున్నాడు అనమాట. సో కార్లో వెనకాల అయితే మేము సామాన్ అయితే పెట్టేసుకున్నాం, మాదున్న మా అక్క వాళ్ళది. సో అన్నీ తీస్తున్నాను అనమాట పర్సు కోసము. సో పర్స్ అయితే దొరికింది మనకి. ఇదే మా బ్యాగ్. తర్వాత కారు మా మామయ్య అయితే మమ్మల్ని కార్లో అయితే డ్రాప్ చేశాడు.
దర్వాజాలు ఎత్తే కార్యక్రమం అయితే అయిందనమాట. సో అందరూ అనుకుంటుంటున్నారు హైదరాబాద్లో ఉంటున్నారు కదా అని, ఎంత కష్టమో తెలుసా అండి. దూరం ఉంటే రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. లగేజ్ మోసుకెళ్ళాలి, మోసుకురావాలి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. లీవ్స్ ఇయ్యరు, చాలా బాధగా అనిపిస్తుంది. రాకపోతే మాత్రం పండగలన్నీ ఇక్కడే జరుపుకోవాలి. సో అందుకనే దూరం ఉండాలి అని అనుకోకూడదండి, దగ్గరనే ఉండాలి అమ్మ వాళ్ళు మనకి ఎంతైనా. సో కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది మాకు. అంతకుముందు ఒకసారి వెళ్ళాను కదా వరంగల్కి, అప్పుడు ఏం లేదండి, మేము అప్పుడు స్లాబ్ పడ్డది అందుకే వెళ్ళాను. అప్పుడు చెప్పలేదు ఎందుకంటే నేను వీడియో తీసుకోలేదు కాబట్టి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా ఇల్లు అయితే స్టార్ట్ చేసాము మేము. అది అయిపోయినాక మీకు ఉంటున్నట్టు చెప్తాను. సో ఇలా అయితే పర్స్ కోసం వెంకలాడితే లాస్ట్కి అయితే పర్స్ అయితే దొరికింది. సో మా మామయ్య మమ్మల్ని అయితే డ్రాప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి, నైట్ నిద్ర లేక 2కి లేచి బ్రష్ చేసుకొని, నిజం చెప్పాలంటే చాలా కష్టం అండి. ఎందుకు అని అంటే చాలా కష్టము. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే మన ట్రైన్ అనమాట. అందరు పడుకొనే ఉంటారు ఈ టైంకి. 3:30 అవుతుంది కదా, ట్రైన్లో నిద్ర పట్టదు, స్మెల్ నరకం అనుభవించాలండి. అందరూ అనుకుంటారు హ్యాపీగా అని, మాత్రం హ్యాపీ అయితే అస్సలు కాదండి. ఎందుకంటే రావాలంటే నైట్ టైం జర్నీ చేయాలి, పోవాలంటే నైట్ టైం జర్నీ చేయాలి. లగేజ్లు మోసుకొని చూసుకొని